సో గైస్, ఈ సెషన్ లో మనం టైమ్ అండ్ డిస్టెన్స్, సో కాలము దూరము అని మనం తెలుగులో అంటాం. సో టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించినటువంటి టాపిక్ గురించి ఈ సెషన్ లో ఇంట్రడక్షన్ పార్ట్ గా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా టైమ్ అండ్ డిస్టెన్స్ లో ఈ పదాలు చూడండి. బేసికల్ చెప్పాలి అంటే ఓన్లీ టైమ్ అండ్ డిస్టెన్సే కదండి. టైము, స్పీడు, డిస్టెన్స్. ఈ టాపిక్ మొత్తం కూడా 3 పేర్లతో ఉంటుంది. టైము, స్పీడు, డిస్టెన్స్. మరి ఈ వేరియబుల్స్ ఉన్నటువంటి మీనింగ్ ఏంటి? సో దీని నుంచి ఏ వేరియబుల్స్ రాబట్టగలుగుతాం? సో ఈ కాన్సెప్ట్ వెనుక దాగున్నటువంటి అసలైనటువంటి మన నిజ జీవితంలో జరిగేటువంటి ఒరిజినల్ కాన్సెప్ట్స్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఈ సెషన్ లో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్ గైస్, సో ఈ టాపిక్ సంబంధించినటువంటి కొంత ఇంట్రడక్షన్ పార్ట్ అనేటువంటిది ముందుగా చూద్దాం. సో అందులో మొదటగా డిస్టెన్స్. ఓకేనా? సో ఇందులో ఉన్నటువంటి పదాల గురించి రాస్తున్నాం చూడండి. ముందుగా డిస్టెన్స్, తెలుగులో మనం దూరము అని అంటాం. నెక్స్ట్ స్పీడ్. స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ వేగము, వేగం. నెక్స్ట్ టైం ఆర్ టైం పీరియడ్. సో దీన్ని మనం కాలము అని అంటాం. ఓకేనా? సో దూరము, వేగము, కాలం, ఈ 3 టెర్మినాలజీస్ మాత్రమే మనం ఈ యొక్క టాపిక్ లో చూడబోతున్నాం. సో తర్వాత మనం ఆవరేజ్ స్పీడ్, రిలేటివ్ స్పీడ్ అనేటువంటిది లాటర్ రంగు వస్తుంది, తర్వాత చూద్దాం. ముందు మనం బేసిక్ పార్ట్ లో ఉన్నాం కాబట్టి. రైట్. సో దీనిలో ఈ 3 టెర్మినాలను గనక ఒకవేళ డిఫైన్ చేయాలి అని అంటే ఒకసారి చూద్దాం చూడండి. స్పీడ్. సో ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. టైమ్ అండ్ డిస్టెన్స్ లో స్పీడ్ అనే కాన్సెప్ట్ నుంచే చాలా వరకు ఆన్సర్లు రాబట్టగలుగుతాం. రైట్. సో ఏ విధంగానే ఒకసారి చూద్దాం చూడండి. సో స్పీడ్, దీనికి జనరల్ గా ఈ 3టికి సంబంధించినటువంటి రిలేషన్స్ లో, ఓకేనా, సో మీ అందరికి తెలుసు కదా ఏంటి ఫార్ములా? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అని. ఓకేనా? సో ఇక్కడ రాసిన చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది గుర్తు పెట్టుకోవడం కోసం ఈ విధంగా రాస్తూ ఉంటారు. సో టైం ఇంటూ స్పీడ్ అని, టైం ఇంటూ స్పీడ్ అని. ఏముంది ఇందులో గుర్తు పెట్టుకోవడానికి? జనరల్ గా దూరము ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగం. సో గుర్తు పెట్టుకునేటువంటి అంశం ఏంటో ఒకసారి చూద్దాం. D ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ S. ఓకేనా? సో ఒక్కసారి ఇది ఒకసారి చూడండి. అయితే ఈ ఫార్ములా ఎందుకు జనరేట్ అయింది, ఏ విధంగా జనరేట్ అయింది అనేటువంటిది చూద్దాం. రైట్. సో ముందుగా మనకు D ఈజ్ ఈక్వల్ టు TS. ఓకేనా? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్, DTS. ఓకేనా? సో దీన్ని గుర్తు పెట్టుకోవడం కోసం DTS సౌండ్ ఉంది కదా మనకి. సో ఆ ఉద్దేశంతో మనం చెప్పినటువంటిది. అఫ్ కోర్స్ వేరే D ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం అని కూడా రాసుకోవచ్చు. రైట్. ఒకసారి చూద్దాం చూడండి. డిస్టెన్స్ ను జనరల్ గా మనం మెజర్ చేయలేము, అంటే మెజర్ చేయలేము ఇన్ ది సెన్స్ అంటే డిఫైన్ చేయలేము. ఓకేనా? సో టైం ను కూడా డిఫైన్ చేయడానికి ఏది లేదు, ఓన్లీ స్పీడ్ మాత్రం మనకి ఇంపార్టెంట్. స్పీడ్ గురించి నేర్చుకుందాం చూడండి. ఓకేనా? సో స్పీడ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. వేర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా నుంచి ఏమొస్తుంది చెప్పండి? డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. ఓకేనా? డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. అవునా కదా? సో జనరల్ గా దీనికి ఏం చెప్తారో ఒకసారి చూద్దాం చూడండి. సో ఈ విధంగా మనకు ఒక చార్ట్ బాక్స్ వేద్దాం మనం. సో DTS. ఓకేనా? సో ఇది మీకు ఆబ్వియస్లీగా బుక్స్ లలో అక్కడక్కడ కనిపించేటువంటిదే. సో DTS. రైట్. ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే D ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ S. బాగా అబ్జర్వ్ చేయండి. D ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ S, వేర్ T ఈజ్ ఈక్వల్ టు D బై S, వేర్ S ఈజ్ ఈక్వల్ టు D బై T. ఓకేనా? సో మళ్ళొకసారి చూడండి. ఇచ్చినటువంటి దాని ప్రకారంగా వేరే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్. ఒకవేళ స్పీడ్ గురించి మాట్లాడితే D బై T, ఒకవేళ టైం గురించి మాట్లాడితే D బై S. ఓకేనా? సో దీన్ని ఆధారంగా చేసుకొని, అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ సెషన్ మొత్తం కూడా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్లను ఉద్దేశించే ఉంటుంది. మ్యాథ్స్ స్టూడెంట్స్ అనేటువంటి ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు లాటర్ రన్ గా మన క్వశ్చన్స్ SSCG లెవెల్లో ఉంటాయి. సో మీరు అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. బట్ ఈ కాన్సెప్ట్ లో కూడా ఈవెన్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి వ్యక్తులు కూడా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. ఓకేనా? సో ఆ విధంగా చూస్తూ ఉండండి. రైట్. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. ఓకేనా? డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. బట్ బాగా అబ్జర్వ్ చేయండి, మనం జనరల్ గా డిస్టెన్స్ ను దేంట్లో మెజర్ చేస్తూ ఉంటాం? సెంటీమీటర్స్ కావచ్చు, మీటర్స్ కావచ్చు, కిలోమీటర్స్ కావచ్చు. అవునా కదా? సో డిస్టెన్స్ విధంగా చెప్పాలంటే అత్యంత కనిష్టంగా మన దాంట్లో
మైక్రోస్లలో కూడా మనం మెజర్ చేస్తూ ఉంటాం ఓకేనా. బట్ ఇక్కడ కాంపిటేటివ్ పర్పస్ లో కేవలం 2 మెజర్మెంట్స్ ను మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం. ఒకటేమో మీటర్స్, రెండోదేమో కిలోమీటర్స్ ఓకేనా. ఒకటేమో మీటర్స్, రెండోదేమో కిలోమీటర్స్. సో సెంటీమీటర్లు, మిల్లీమీటర్లు, మైక్రోమీటర్స్, నానోమీటర్స్ అనేటువంటి ఈ టర్మినాలజీ అనేటువంటిది మన టైమ్ అండ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ అనేటువంటి టాపిక్ లో లేదు ఓకేనా. సో మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి రైట్. సో డిస్టెన్స్, నెక్స్ట్ టైమ్ ను కూడా రెండిటి విధంగానే మనం మెజర్ చేస్తూ ఉంటాం. ఒకటేమో సెకండ్స్ లలో, ఇంకొకటేమో అవర్స్ లలో ఓకేనా. సో డిస్టెన్స్ అయితేనేమో మీటరు, టైం అయితేనేమో సెకండ్లు. నెక్స్ట్ డిస్టెన్స్ ఏమో కిలోమీటర్లు అయితే టైం నేమో అవర్స్ లలో మనం మెజర్ చేస్తూ ఉంటాం రైట్. సో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం చూడండి. నేను ఇక్కడ రాస్తున్నా నేను డిస్టెన్స్ ఓకేనా, నెక్స్ట్ టైము, నెక్స్ట్ స్పీడ్, డిటిఎస్ కదా ఓకేనా. డిస్టెన్స్, టైము, స్పీడ్ కి సంబంధించినటువంటిది రాస్తున్నాను నేను. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి. ఒకవేళ డిస్టెన్స్ అని ఉన్నది గనక కిలోమీటర్స్ లలో ఉందనుకుందాం, లేదా సారీ మీటర్లలో ఉందనుకుందాం ఓకేనా. డిస్టెన్స్ అనేది గనక మీటర్స్ లలో ఉంటే, సో మీటర్స్ లలో ఉంటే, నెక్స్ట్ అప్పుడు టైం అనేది ఏ విధంగా ఉంటుందంటే సెకండ్స్ లలో ఉంటుంది. వెన్ వీఆర్ టేకింగ్ డిస్టెన్స్ ఇన్ మీటర్స్, దెన్ వీ విల్ టేక్ టైమ్ ఇన్ సెకండ్స్ ఓకేనా రైట్. సో నెక్స్ట్ ఒకవేళ డిస్టెన్స్ అనేది గనక కిలోమీటర్స్ లలో ఉందనుకుందాం ఓకేనా. డిస్టెన్స్ అనేది గనక కిలోమీటర్ ఉందనుకుందాం. చెప్పండి, ఒక కిలోమీటర్ ప్రయాణం చేయడానికి ఆబ్వియస్లీగా మనకు టైం అనేటువంటిది అవర్స్ లలోనే కదా ఓకేనా. సో మనం అవర్స్ లలో మన యొక్క టైం పీరియడ్ అనేటువంటిది తీసుకుంటాం రైట్. సో ఇప్పుడు స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడనే మీరు చెప్పొచ్చు వేర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు d/t ఓకేనా. సో దీని అవగాహన కోసం నేను మళ్ళీ రాస్తున్నాను రండి 3 కాన్సెప్ట్లు. వేర్ d ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్, వేర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు d/t, వేర్ t ఈజ్ ఈక్వల్ టు d/s ఓకేనా, d/s రైట్. సో మళ్ళొకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ d/t ఓకేనా. స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ డివైడ్ బై టైం. సో డిస్టెన్స్ డివైడ్ బై టైం ఈజ్ నథింగ్ బట్ మీటర్ ఉంది, ఇక్కడ సెకండ్ ఉంది. సో ఇక్కడ మనకి మీటర్ ఫర్ సెకండ్. నెక్స్ట్ ఇక్కడ డిస్టెన్స్ డివైడ్ బై టైం కదా. సో కిలోమీటర్ అంటే కిలోమీటర్ ఫర్ అవర్ ఓకేనా. సో దీన్ని కేఎంపిహెచ్ అని కూడా అనొచ్చు. కేఎంపిహెచ్ ఈజ్ నథింగ్ బట్ కిలోమీటర్ ఫర్ అవర్ ఓకేనా రైట్. సో ఇవి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్. అయితే ఇందులో ఉన్నటువంటిది మన బేసిక్ లెవెల్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే కిలోమీటర్ ఫర్ అవర్ ని మీటర్ ఫర్ సెకండ్ లో తెలపండి, లేదా మీటర్ ఫర్ సెకండ్ ని కిలోమీటర్ ఫర్ అవర్ లో తెలపండి అని మన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. కిలోమీటర్ ఫర్ అవర్ ని కిలోమీటర్ ఫర్ అవర్ ఈ విధంగా రాసుకుని రండి. కిలోమీటర్ ఫర్ అవర్ ని మీటర్ ఫర్ సెకండ్ లోకి మార్చాలి, నేను మీటర్ ఫర్ సెకండ్ లోకి మార్చాలి. బట్ ఆబ్వియస్లీగా ఎవ్రీబడి నోస్ 1 కిలోమీటర్ ఇస్ నథింగ్ బట్ 1000 మీటర్స్ ఓకేనా. సో చాలా మందికి 100,000 అనేటువంటిది ఒక డౌట్ ఉంటుంది ఓకేనా. సో అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కి తెలియని వాళ్ళకు, తెలిసిన వాళ్ళకి అఫ్ కోర్స్ కిలో అనగానే మీకు ఇమీడియట్ గా 1000 అని తెలుస్తుంది రైట్. ఎవరైనా తెలియని వ్యక్తులు ఉంటే కనుక ఒకసారి చూడండి. ఇక్కడ కిలో ఎప్పుడైనా సరే కిలో అని మీకు కనిపించిందంటే అది ఖచ్చితంగా 1000కి సమానం అన్నట్టు అర్థం ఓకేనా. కిలో అనేటువంటి వర్డ్ కనిపించిందంటే అది 1000కి సమానం అన్నట్టు అర్థం. బట్ బాగా అబ్జర్వ్ చేయండి, కిలో బైట్స్ అని అంటాం ఓకేనా. మనం డేటాను ఇన్ టర్మ్స్ ఆఫ్ మెజర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బైట్స్ ఓకేనా. సో ఆ కిలో బైట్స్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం చూడండి రైట్. 1 KB ఓకేనా, 1 KB అని అంటాం కదా ఓకేనా, కిలో బైట్స్ అని అంటాం రైట్. సో దీన్ని మనం 1024 బైట్స్ అని రాస్తాం. మరి అఫ్ కోర్స్ ఇది టెక్నికల్ టర్మ్. సో ఈ ఒక్క కేసులో మాత్రమే 1024 వస్తుంది ఇక్కడ, అంటే ఆల్మోస్ట్ 2 power of 10 అన్నట్టు దాని అర్థం రైట్. ఓకే పర్లేదు, ఇక్కడ మనం టైం అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ ఉన్నాం కాబట్టి ఇదంతా అవసరం లేదు. ఇది అవసరం వచ్చినప్పుడు చెప్తాను నేను ఓకేనా. బైనరీ సిస్టమ్ నెక్స్ట్ డెసిమల్ సిస్టమ్ అనే టాపిక్ వచ్చినప్పుడు ఏ విధంగా కన్వర్సేషన్ అవుతుంది అనేటువంటిది అక్కడ చూద్దాం. బట్ ఇక్కడ మాత్రం కిలో ఓకేనా. ఎక్కడైనా సరే కిలో అనేటువంటిది కనిపిస్తే మీకు దాని అర్థం ఏంటంటే 1000కి సమానం అన్నట్టు అర్థం రైట్. సో ఇప్పుడు నేను రాసిన చూడండి 1000 మీటర్స్ డివైడెడ్ బై అవర్ ఇస్ నథింగ్ బట్ దీన్ని సెకండ్స్ లోకి మార్చాలి మనం ఓకేనా. మీటర్ పర్ సెకండ్ అనుకున్నాం కదా, సెకండ్స్ లోకి. ఒక గంటకి ఎన్ని నిమిషాలు? 60 మినిట్స్. బట్ ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు? మళ్ళీ 60 సెకండ్స్ ఓకేనా రైట్. సో ఇప్పుడు కిలోమీటర్ మీటర్లోకి మార్చినాం, అవర్ ని సెకండ్స్ లోకి కూడా మార్చినాం ఓకేనా. దీన్ని ఏ విధంగా రాసుకున్నాం? 1 అవర్ కి ఇక్కడ రాసుకుని కాకపోతే 1 అవర్ కి 60 మినిట్స్
రైట్. 60 మినిట్స్ ని మళ్ళీ సెకండ్స్ లోకి మార్చాలి. 60 అనేది 60 లాగానే ఉంటుంది. మినిట్స్ అంటే ఏంటన్నట్టు మళ్ళీ 60 సెకండ్స్. ఓకేనా, టోటల్ 60 into 60 అన్నట్టు దాని అర్థం. రైట్. సో ఇప్పుడు క్యాన్సలేషన్ చేద్దాం. సో 0000 క్యాన్సల్. ఓకేనా. నెక్స్ట్ 10 divided by 6 into 6 ఎంత 36. ఓకేనా. రైట్, ఇక్కడ రాసి ఉంచండి. సో 10 divided by 36. నెక్స్ట్ ఇక్కడ పైన మీటరు, కింద సెకండ్. ఓకేనా. రైట్. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 2 తోటి మల్టిప్లై అవుతుంది. 2 5 2 18. సో ఇప్పుడు మనకు ఏ మల్టిప్లికేషన్ వచ్చింది చెప్పండి. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏమొచ్చింది మనకు 5/18. ఓకేనా. రైట్. సో 5/18 నెక్స్ట్ మీటర్ పర్ సెకండ్. బట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, చాలా వరకు ఓకేనా, చాలా వరకు క్వశ్చన్స్ లో మనకి కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ లోకి మార్చండి అని అంటే డిఫాల్ట్ కు గుర్తు పెట్టుకుంటాం. ఓకేనా. అంటే మైండ్ క్యాల్కులేషన్స్ ఏ విధంగా ఉండాలి అంటే ఎందుకు కన్వర్సేషన్ జరిగింది. సో క్వశ్చనింగ్ అనేటువంటిది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనం అనుకోవాలి ఇంతకు ఎందుకు వై వీఆర్ సబ్స్టిట్యూటింగ్ 5/18 ఓకేనా టు కన్వర్ట్ కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ పర్ సెకండ్ ఎందుకు అనేటువంటిది మనకు కొంచెం తెలిసి ఉండాలి. సో అందుకోసం మనం ఏం చెప్తున్నాం, కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ లోకి ఏ విధంగా వచ్చింది, ఈ టెర్మినాలజీ తోటి ఈ క్యాల్కులేషన్ తోటి వచ్చింది. రైట్. సో ఆబ్వియస్లీగా మళ్ళీ మీటర్ పర్ సెకండ్ నుంచి రివర్స్ లో ఉంటుంది అన్నట్టు అంతే. ఓకేనా. సో ఇక్కడ ఒకసారి చూద్దాం చూడండి. సపోజ్ మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలి. ఓకేనా. సింపుల్ గా దాన్ని మనం రివర్స్ ఆర్డర్ లో వేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే గనక ఒక మీటర్ కి ఎన్ని కిలోమీటర్స్ అంటే 10⁻³ కిలోమీటర్స్. ఓకేనా. సో ఒక సెకండ్ కి అంటే మనం ఏం చేస్తాం, మళ్ళీ 1/60 అంటేనేమో మినిట్స్ లోకి మారిపోతుంది, మళ్ళీ 1/60 అంటేనేమో హవర్స్ లోకి మారిపోతుంది. ఓకేనా. రైట్. సో ఒకసారి ఇది కిలోమీటరు, నెక్స్ట్ ఇక్కడ కిలోమీటరు హవర్. రైట్. సో 10⁻³ ఇస్ నథింగ్ బట్ ఎంత 1/1000. ఓకేనా. 1/1000 అనేటువంటిది కిలోమీటర్ వచ్చేసింది, డివైడెడ్ బై 60. ఓకేనా. 1/3600 హవర్స్. ఓకేనా. రైట్. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి 0000 క్యాన్సిల్ అయిపోయింది. 36 అనేది పైకి వెళ్ళిపోతుంది కాబట్టి 36 డివైడెడ్ బై 10 నెక్స్ట్ కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా. కిలోమీటర్ పర్ అవర్. సో దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే మళ్ళీ సో 2 తోటి 2 18 2 5. ఓకేనా. సో ఆల్మోస్ట్ మనకి 18/5 వచ్చింది కదా. ఓకేనా. రైట్. సో 18/5 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా. ఇదో ఈ విధంగా సూచిస్తూ ఉంటాం. బేసిక్ కన్వర్సేషన్ ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా బేసిక్ కన్వర్సేషన్. సో మీకు గుర్తు పెట్టుకోవాల్సినటువంటిది ఏంటో ఒకసారి చూద్దాం. ఫైనల్ గా ఒకసారి కంక్లూజన్, దీనికి సంబంధించినటువంటి కంక్లూజన్ రాసేటువంటి ప్రయత్నం చేస్తూ చూడండి. రైట్. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి. నేను మీకు ఎప్పుడైనా సరే మీటర్ పర్ సెకండ్ నుండి కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలి అని అంటే దేంతో గుణించాలి, లేదా కిలోమీటర్ పర్ అవర్ నుండి మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలి అని అంటే ఏ విలువతో గుణించాలి. ఓకేనా. రైట్. సో మనకు టెర్మినాలజీలో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. 5/18 18/5 రెండే టెర్మినాలజీస్ ఉన్నాయి. 5/18 18/5. ఓకేనా. ఈ రెండు టెర్మినాలజీలలో ఒకసారి చూడండి. మీటర్ ఎక్కువనా కిలోమీటర్ ఎక్కువనా, మీటర్ పెద్దదా కిలోమీటర్ పెద్దదా, కిలోమీటర్ పెద్దది. ఓకేనా. సో అలాంటప్పుడు చిన్న విలువల నుండి పెద్ద విలువలకు మారుస్తున్నాం కాబట్టి సో అప్పుడు హైయెస్ట్ వాల్యూ డివైడెడ్ బై లోయెస్ట్ వాల్యూ. ఓకేనా. సో సింపుల్ అంటే చిన్నగా మీకు కొండ గుర్తుగా మీరు గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పాయింట్ గురించి చెప్తున్నా. చాలా మంది మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ లోకి, కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలి అన్నప్పుడు 5/18 అని తెలుస్తుంది, 18/5 అని తెలుస్తుంది, కానీ టైంకి ఏది సబ్సిడీ చేయాలనేటువంటిది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సో నేనేం చెప్తున్నంటే చిన్న విలువల నుండి పెద్ద విలువలోకి మారిపోయేటప్పుడు పెద్ద దాంతో భాగించండి. ఓకేనా. లేదు పెద్ద విలువల నుంచి చిన్న విలువలకు కన్వర్సేషన్ అవుతుంది కాబట్టి 5/18 తోటి మల్టిపుల్ చేయండి. ఓకేనా. దట్స్ ఇట్. సో సింపుల్ గా చిన్న నుంచి పెద్దకి వెళ్తే ఫస్ట్ లవంలో పెద్ద వాల్యూ వస్తుంది, పెద్ద నుండి చిన్నకు వస్తే ఫస్ట్ లవంలో చిన్న వాల్యూస్ వస్తుంది. సో ఆ విధంగా కన్వర్సేషన్స్ అనేటువంటిది ఈ విధంగా చేయాలి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో నేర్చుకునేది రెండు పాయింట్లు. మనం ఒకటి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఆ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం అనేది ఏ విధంగా వచ్చిందో నేను డెఫినేషన్ లో చెప్పిన.
సో కొంత వేగంతో కొంత దూరం ప్రయాణం చేస్తే గనక ఓకేనా, కొంత సమయంలో కొంత వేగంతో కొంత సమయంలో నెక్స్ట్ కొంత ప్రయాణాన్ని చేస్తే గనక దాన్ని మనం డిస్టెన్స్ అని చెప్పినాం. దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనేటువంటి ఫార్ములాతో మనం ఇండికేషన్ చేసాం, రైట్. కానీ మనం మోరవర్గా ఏం చెప్తున్నాం, టైం అనేది డిఫైన్ చేయట్లేదు, ఇక్కడ డిస్టెన్స్ ను కూడా డిఫైన్ చేయట్లేదు, కేవలం స్పీడ్ అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. స్పీడ్ అనే దాని మీద రెండు విషయాలు ఆధారపడి ఉంటుంది, రైట్. ఇక్కడ చేసినాం కదా తక్కువ, వెర్ స్పీడ్ ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్ డివైడెడ్ బై టైం పీరియడ్, ఓకేనా, డిస్టెన్స్ డివైడెడ్ బై టైం పీరియడ్. అయితే ఈ మూడు టర్మినాలజీకి సంబంధించినటువంటి రిలేషన్ ఏ విధంగా ఉంటుంది, ఒక్కొక్క దాన్ని కాన్స్టెంట్ గా తీసుకొని చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మీకు ఇవి మాత్రం తెలిసి ఉండాలి, ఓకేనా, జస్ట్ కన్వర్సేషన్. బట్ మీటర్ కు సెకండ్ ఎందుకు వస్తుంది, కిలోమీటర్ కవర్ ఎందుకు వస్తుంది అనేటువంటిది కూడా కొంచెం లాజికల్ వేలో మీకు నేను చెప్పే ప్రయత్నం చేసిన. ఒక సెకండ్ కి ఏ వస్తువు అయినా సరే మీటర్లలో మాత్రమే ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఐ మీన్ మనకు వెహికల్స్ కావచ్చు, మనకు టైమ్ అండ్ డిస్టెన్స్ లో అడిగేటువంటి క్వశ్చన్స్ పరంగా చెప్తున్నాను నేను, రైట్. ఒక 1 అవర్ లో కిలోమీటర్స్ వల్ల ట్రావెల్ చేస్తుంది ఏదైనా ఒక వస్తువు, ఆబ్జెక్ట్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో అందుకోసమనే మనం వీటిని స్టాండర్డ్ గా తీసుకుంటాం అన్నట్టు. డిస్టెన్స్ అనేది కిలోమీటర్లలో ఉంటే టైం పీరియడ్ అనేది హవర్స్లలో ఉండాలి, స్పీడ్ అనేటువంటిది కిలోమీటర్ పర్ అవర్ లో ఉండాలి. వెన్ డిస్టెన్స్ విల్ బి ఇన్ మీటర్స్, ఓకేనా, దెన్ టైం షుడ్ బి ఇన్ సెకండ్స్, దెన్ ఆటోమేటికల్ గా మనకు స్పీడ్ అనేటువంటిది మీటర్ పర్ సెకండ్లలో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి మనకు టైం అండ్ డిస్టెన్స్ స్పీడ్ కి సంబంధించినటువంటి జస్ట్ కన్వర్సేషన్, నెక్స్ట్ వాటికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇఫ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇఫ్ distance is constant, distance is constant, is constant అంటే ఒకవేళ దూరం గనక స్థిరంగా ఉన్నప్పుడు ఇంకా మిగిలినటువంటి రెండు ఏముంటాయి ఇంతకు టర్మినాలజీలలో. సో మనం ఏమనుకున్నాం, జనరల్ గా రిలేషన్ డిటిఎస్, ఓకే, ఈ మూడే టర్మ్స్ ఉంటాయి, డిటిఎస్ అనేటువంటి మూడే టర్మ్స్ ఉంటాయి. ఆ మూడు టర్మ్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం, ఓకేనా, రైట్. సో ఒకసారి ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ అన్నాడు. సో ఇప్పుడు డిస్టెన్స్ కాన్స్టెంట్ అంటే అర్థం ఏందన్నట్టు, సపోజ్ ఏదో ఒకటి, ఓకేనా, నేను ఒకసారి తీసుకుంటున్నాను చూడండి. సపోజ్ ఇక్కడ డిస్టెన్స్ ఎంత, సపోజ్ ఒక 200 మీటర్స్ ఉంది అనుకుందాం, ఓకేనా, లేకపోతే కిలోమీటర్స్ తీసుకుంటున్నాను నేను, 200 కిలోమీటర్స్ అని అనుకుంటున్నాను. సో డిస్టెన్స్ మారట్లేదు, ఏ మరియు బి అనేటువంటి రెండు పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం, ఎండ్ పాయింట్స్ అన్నట్టు అవి. సో ఏ నుంచి బికి, బి నుంచి ఏకి సేమ్ డిస్టెన్స్ 200 కిలోమీటర్లే ఉంటుంది, ఓకేనా. సో ఒక వ్యక్తి, ఓకేనా, సపోజ్ సంథింగ్ ఎక్స్ అనేటువంటి వ్యక్తి, ఇదే వ్యక్తి సో వెళ్ళేటప్పుడు 40 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళాడు, 40 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణం చేశాడు, ఓకేనా. సో అప్పుడు టైం పీరియడ్ ఏ విధంగా ఉంటుంది మరి, టైం అనేటువంటిది, ఓకేనా, టైం అనేటువంటిది ఒకసారి చూద్దాం, డి బై ఎస్ అన్నట్టే కదా, ఓకేనా. వేరే టైం ఇస్ నథింగ్ బట్ ఎంత, డి బై ఎస్. సో రైట్, డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ ఎంత 200 కిలోమీటర్, స్పీడ్ ఎంత 40, ఓకేనా, రైట్. సో ఓకేనా, 5 అవర్స్ టైంలో రీచ్ అయ్యండి అన్నట్టు అతను. బాగా తెలియండి, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అండి, 200 కిలోమీటర్స్ ఉంది. ఒక వ్యక్తి, ఓకేనా, ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు ఎన్ని కిలోమీటర్ వేగంతో వెళ్ళిండు, 40 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళిండు. ఆబ్వియస్లీ మనం ఏమనుకుంటున్నాం, టైం పీరియడ్ అనేటువంటి డిస్టెన్స్ డివైడ్ బై స్పీడ్ అంటే 200 డివైడ్ బై 40. సో చేస్తే మనకు ఎన్ని అవర్స్ లలో రీచ్ అయ్యండి ఆయన, 5 అవర్స్ లలో రీచ్ అయ్యాడు, ఓకేనా, రైట్. సో ఇప్పుడు సపోజ్ ఇదే బి నుంచి ఏకి మళ్ళీ ఎక్స్ అనేటువంటి వ్యక్తి 50 కిలోమీటర్ పర్ అవర్ తోటి ప్రయాణం చేశాడు, 50 కిలోమీటర్ పర్ అవర్ తోటి ప్రయాణం చేసిండు అనుకుందాం మనం జనరల్ గా. సో 50 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణం చేస్తే మనకి ఎంత వచ్చింది, సో టైం ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్, ఓకేనా. డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ ఎంత, డిస్టెన్స్ కాన్స్టెంట్, డిస్టెన్స్ మారట్లేదు. సో 200 డివైడెడ్ బై 50 ఇస్ నథింగ్ బట్ ఎంత, 4 అవర్స్, ఓకేనా, రైట్, 4 అవర్స్. బట్ ఒకసారి మీరు ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు, వెన్ డిస్టెన్స్ ఇస్ కాన్స్టాంట్ the speed and time period should be in inversely proportional, ఓకేనా. సో ఒకవేళ డిస్టెన్స్ అన్నది కనుక స్థిరంగా ఉన్నట్లయితే చూడండి, ముందు మన స్పీడ్, ఓకేనా, స్పీడ్ కదా, ఇక నేను రాస్తున్నా చూడండి, ఇది నథింగ్ బట్ ఇది S1 అనుకుందాం, సపోజ్ ఇది S2 అనుకుందాం. బట్ కన్వీనియంట్ కోసమే ఇవన్నీ ఏం వాడాం మనము తర్వాత. సో స్పీడ్ అనేది 40 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణం చేసింది.
అలాంటప్పుడు మనకు టైం పీరియడ్ ఎంత వచ్చింది? 5 అవర్స్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేసినాం? 40 నుంచి 50 కిలోమీటర్ అంటే పెంచినాం. వేగాన్ని పెంచితే కాలం ఏమైంది మరి? టైం పీరియడ్ అనేది రెడ్యూస్ అయింది, ఓకేనా, తగ్గింది, అవునా కదా? సో అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒకవేళ మీరు స్పీడ్ ను గనక పెంచినట్లయితే టైం పీరియడ్ ఏమవుతుంది? తగ్గుతుంది. సో ఇక్కడ మనకు స్పీడ్ ను పెంచినప్పుడు టైం పీరియడ్ అనేది ఏమైంది? తగ్గింది, ఓకేనా. సో అందుకోసం దీని కంక్లూజన్ ఏమి ఇస్తున్నాం ఇంతకు? ఇఫ్ డి ఈజ్, ఓకేనా, అంటే డిస్టెన్స్ ఈజ్ కాన్స్టాంట్, స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం, ఓకేనా. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. అఫ్ కోర్స్ వైస్ వర్సా, ఈ టీ అనేది ఇటు సైడ్ వచ్చింది అనుకో, వేర్ టైం పీరియడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టీ, ఎస్, ఓకేనా. సో వేర్ టైం పీరియడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందులో ఆ మూడిట్లలో డీజ్ కాన్స్టాంట్ ఉన్నప్పుడు ఈ రెండు అనేటువంటిది ఇన్వర్స్లీ అవుతాయి. సో మిగిలిన అన్ని సందర్భాల్లో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అవుతాయి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? ప్రతిసారి లాజిక్ మనం వాడలేం కదా, ఓకేనా. అందుకోసం మనం ఏం చేస్తామనంటే బై యూజింగ్ ది లాజిక్ షార్ట్ కట్స్, ఓకేనా. లాజిక్స్ ఆర్ అరైవింగ్, ఓకేనా. సో ఇదంతా అవసరం లేదు మనకి ఇప్పుడు చేయాల్సినటువంటిది, బట్ అవగాహన కోసం మాత్రం చెప్పినటువంటిది, రైట్. ఇప్పుడు ఒకసారి చూద్దాం స్పీడ్, ఓకేనా. S1:S2 అనుకుందాం. సపోజ్ స్పీడ్స్ ఏ విధంగా ఇచ్చింది మరి? 40:50, ఓకేనా. మొదటి వేగం 40, రెండో వేగం 50, ఓకేనా. సో ఈజ్ నథింగ్ బట్ 4:5 వీటి యొక్క రేషియో, అవునా కదా. సో ఇప్పుడు మనం టైం పీరియడ్స్ కనుక్కోవాలి. వేర్ T1:T2 ఈజ్ నథింగ్ బట్ ఏముంటది? రివర్స్ కదా, ఇన్వర్స్ అని అనుకున్నాం కదా మనం, ఓకేనా. సో 5:4. సో ఇది S1:S2 అయితే ఇది T1:T2, ఓకేనా. సో ఎంత సింపుల్ చూడండి, ఇన్వర్స్ అవుతున్నాయని క్లియర్ గా తెలుస్తుంది మనకు. అయితే ఈ లాజిక్ ను ఉపయోగించే మనం అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తాం. ప్రతిసారి మనం D/S, ఓకేనా. బట్ ఈ లాజిక్ రావడం కోసం ఇది ఉపయోగపడుతుంది అన్నట్టు అని అర్థం చేసుకోండి. ఇంతకు ఎప్పుడైనా సరే టైము స్పీడ్ అనేటువంటి రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ తో ఉంటాయి, ఓకేనా. సేమ్ కాన్సెప్ట్ మనం టైం అండ్ వర్క్ అనే దాంట్లో కూడా అప్లై చేస్తాం. వేర్ టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది వర్క్, ఓకేనా. దెన్ వర్క్ ఈజ్ ఆల్సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది టైం. సో ఈ టైమ్ అండ్ వర్క్ ను కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ తోటి అక్కడ మనం ఉపయోగించేటువంటి ప్రయత్నం చేద్దాం, రైట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇఫ్ డి ఈజ్ కాన్స్టాంట్. సో ఇది మనం ఫస్ట్ పాయింట్ అనుకుందాం, రైట్. సెకండ్ పాయింట్ గురించి నేర్చుకుందాం, రైట్. సో ఒకసారి సెకండ్ పాయింట్ గురించి నేర్చుకుందాం చూడండి. సెకండ్ పాయింట్, ఓకేనా. సెకండ్ పాయింట్ లో స్పీడ్ గానీ టైం గానీ కాన్స్టాంట్ గా ఉందనుకుందాం. సపోజ్ ఐఎమ్ టేకింగ్ ఇఫ్ టైం ఈజ్ కాన్స్టాంట్, సో టైం అనేటువంటిది కాన్స్టాంట్, రైట్. సో అప్పుడు మిగిలిన రెండు ఉన్నాయి కదా, డిస్టెన్స్, స్పీడ్ అనేటువంటిది ఏ విధంగా మార్పులు చేర్పులు చెందుతుంది, ఓకేనా. సో D,S అనేటువంటి దాని గురించి వీటి యొక్క రిలేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం, రైట్. సో ఇప్పుడు నేను రాస్తున్నా చూడండి. సపోజ్ A మరియు B అనేటువంటి రెండు పాయింట్స్ ఉంది అనుకుందాం. A మరియు B అనేటువంటి 2 పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఈ 2 పాయింట్స్ లో A నుంచి B కి వెళ్ళినా, B నుంచి A కి వెళ్ళినా టైం అనేటువంటిది కాన్స్టాంట్ గా ఉండాలి. టైం కాన్స్టాంట్ గా ఉండాలి అంటే ఏంది? సపోజ్ నేను టైం కాన్స్టాంట్ అంటే ఒక 2 అవర్స్ తీసుకుంటున్న టైం, ఓకేనా. 2 అవర్స్ తీసుకుంటున్న టైం, రైట్. సో మరి వీటి యొక్క డిస్టెన్స్, ఓకేనా, డిస్టెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఇంటర్ సపోజ్ నేను D1 తీసుకుంటున్నాను చూడండి. D1 ఇస్ నథింగ్ బట్ ఎంత అంటే సపోజ్ ఒక 100 కిలోమీటర్స్ అనుకుంటున్నా, 100 కిలోమీటర్స్. సో ఇక్కడ టైం అనేటువంటిది కాన్స్టాంట్ ఉండాలి, ఎంత? 2 అవర్స్ ఉండాలి. అప్పుడు స్పీడ్ ఏమైందో ఒకసారి రాద్దాం. S1 ఈజ్ ఈక్వల్ టు ఏంది? D1/T1, రైట్. డిస్టెన్స్ ఎంత? 100. T1 ఎంత? 2 అవర్స్, ఓకేనా. కాబట్టి మొత్తానికి 50 km/h వేగంతో ప్రయాణం చేయాలి. ఇక్కడ 50 km/h వేగంతో ప్రయాణం చేయాలి. అయితే ఇప్పుడు నేను డిస్టెన్స్ ఏం చేసిన? పెంచిన నేను, ఓకేనా. డిస్టెన్స్ పెంచిన. సో టైం పీరియడ్ షుడ్ బి కాన్స్టాంట్ కదా, వేరే టైం T2, ఓకేనా. సో ఇక్కడ D2 అయితే ఇక్కడ T2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 అవర్స్ ఉండాలి. ఇక్కడ మీరు డిస్టెన్స్ ను పెంచినప్పటికీ టైం పీరియడ్ షుడ్ బి కాన్స్టాంట్, ఓకేనా. సో అలాంటప్పుడు S2 వాల్యూ ఏమవుతుంది ఇంతకు? సో D2/T2, వేర్ D2 ఇస్ నథింగ్ బట్ ఎంత? 200. నెక్స్ట్ T2 ఇస్ నథింగ్ బట్ 2 అవర్స్. అంటే మరి 100 km/h, 100 km/h, ఓకేనా. అయితే ఈ కాన్సెప్ట్ మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఒకసారి చూద్దాం. టైం పీరియడ్ అనేటువంటిది కాన్స్టెంట్. రెండు సందర్భాలలో టైం పీరియడ్ కాన్స్టెంట్ తీసుకునేందుకు టైం ఈజ్ కాన్స్టెంట్ అన్నాడు కాబట్టి,
ఓకేనా. అయితే డిస్టెన్స్ ను గనక పెంచినట్లయితే, డిస్టెన్స్ ను గనక ఇంక్రీజ్ చేసినట్లయితే, అప్పుడు మొదట్లో 100 కిలోమీటర్ పర్ అవర్ 2 అవర్స్ ఉంటే ఎంత వచ్చింది స్పీడ్? 50 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది. రైట్. ఇప్పుడు 200 కిలోమీటర్స్ 2 అవర్స్ ఉంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 100 కిలోమీటర్ పర్ అవర్. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఒకవేళ డిస్టెన్స్ ను గనక పెంచినట్లయితే స్పీడ్స్ కూడా పెరుగుతున్నాయి లేదా? మొదట్లో 50 వచ్చింది, ఇప్పుడు 100 వచ్చింది. అంటే అర్థం ఏందన్నట్టు? డిస్టెన్స్ లను పెంచితే స్పీడ్స్ కూడా పెరుగుతుంటాయి. వైస్ వర్సా, అంటే స్పీడ్లను పెంచితే డిస్టెన్స్ కూడా పెరుగుతుంటాయి అన్నట్టు. ఓకేనా. రైట్. ఒక్కసారి మీరు ఈ లాజిక్ ను అబ్జర్వ్ చేస్తే, ఇంత ముందు ప్రీవియస్ లో మనకు వెన్ డిస్టెన్స్ ఇస్ కాన్స్టాంట్, నెక్స్ట్ స్పీడ్ అండ్ టైం పీరియడ్ షుడ్ బి ఇన్ ఇన్వర్స్. ఓకేనా. కానీ ఇక్కడ మాత్రం వెన్ టైమ్ ఈజ్ కాన్స్టాంట్, డిస్టెన్స్ మరియు స్పీడ్ కి సంబంధించినటువంటి రిలేషన్ ఏ విధంగా ఉంది? అనులోమానుపాతంలో ఉంది. అంటే ఒకటి పెరిగితే మరొకటి కూడా పెరుగుతుంది, ఒకటి తగ్గితే మరొకటి కూడా తగ్గుతుంది. సో దీని పరంగా మనం ఏం చెప్పొచ్చు? ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, వేర్ డి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్, వేర్ డి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. ఓకేనా. రైట్. సో మనం మళ్ళీ అనుకున్నాం కదా ఇంతకు, ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా ఓకే కాన్సెప్ట్ ఇది, బట్ మనం మళ్ళీ ఈ విధంగా ఆన్సర్ చేస్తే మనకు టైం అనేది బాగా స్పెండ్ అవుతుంది బై యూజింగ్ ది లాజిక్. ఓకేనా. లాజిక్ ఏ విధంగా? సపోజ్ చూడండి, D1:D2 అనుకుందాం. సో D1:D2 ఏ విధంగా ఉంది? ఫస్ట్ 100 కిలోమీటర్స్, నెక్స్ట్ 200 కిలోమీటర్స్. రేషియో ఏ విధంగా ఉంది? 1:2 వచ్చింది, 1:2 వచ్చింది. అవునా కదా? రైట్. సో ఇప్పుడు S1:S2 కూడా చేద్దాం. చూడండి, S1 ఎంత వచ్చింది? 50. S2 ఎంత వచ్చింది? 100. ఇస్ నథింగ్ బట్ ఎంత? 1:2, 1:2. ఓకేనా. అయితే ఇక్కడ కంక్లూజన్ చేద్దాం. చూడండి, ఇక్కడ 1:2 వచ్చింది, ఇక్కడ 1:2 వచ్చింది. ఓకేనా. అయితే దీని ప్రకారం మీకు ఏం అర్థం కావాలి? డిస్టెన్స్ ను ఏ రేషియోలో పెంచితే స్పీడ్ అనేది కూడా అదే రేషియోలో పెరుగుతుంది. డిస్టెన్స్ ను ఏ రేషియోలో తగ్గిస్తే అదే రేషియోలో మనకు స్పీడ్ అనేటువంటిది కూడా తగ్గుతుంది. ఎంత వండర్ఫుల్ కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ 1:2 వచ్చింది, ఇక్కడ 1:2 వచ్చిందంటే అర్థమైందన్నట్టు. డిస్టెన్స్ ను ఏ రేషియోలో, ఏ నిష్పత్తిలో తగ్గిస్తే స్పీడ్ అనేది కూడా అదే నిష్పత్తిలో తగ్గుతుంది. ఏ నిష్పత్తిలో పెంచితే స్పీడ్ అనేది కూడా ఆ నిష్పత్తిలో పెరుగుతుంది. ఓకేనా. రైట్. ఎప్పుడు ఇది? టైమ్ ఈజ్ కాన్స్టాంట్. ఓకేనా. మరియు డిస్టెన్స్ స్పీడ్ కి సంబంధించినటువంటి రిలేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఏందన్నట్టు, వేర్ డి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. థర్డ్ కాన్సెప్ట్ అంటే ఇది. థర్డ్, ఇఫ్ స్పీడ్ ఈజ్ కాన్స్టాంట్, స్పీడ్ ఈజ్ కాన్స్టాంట్, స్పీడ్ ఈజ్ కాన్స్టాంట్. ఓకేనా. సో మిగిలినటువంటి రెండు ఏ విధంగా ఉంటాయి? డిస్టెన్స్, టైం పీరియడ్ అనేటువంటిది ఏ విధంగా చేంజ్ అవుతుంది. సో స్పీడ్ కాన్స్టెంట్ అంట. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలలో సపోజ్ ఏ అనేటువంటి పాయింట్, బి అనేటువంటి పాయింట్ ఉంది. సపోజ్ ఏదైనా మీ ఇష్టం. సపోజ్ ఐఎమ్ టేకింగ్ 30 కిలోమీటర్స్ పర్ అవర్ కాన్స్టెంట్ అనుకుంటున్నాను నేను, ఏదో ఒక నెంబర్. సరే, ఫస్ట్ కేసులో చూద్దాం. చూడండి, ఫస్ట్ కేసులో ఏ విధంగా ఉంది? సపోజ్ డిస్టెన్స్, టైం పీరియడ్ కదా మనకు కావాల్సింది. ఓకేనా. స్పీడ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు నేను డిస్టెన్స్ D1 ఈజ్ ఈక్వల్ టు 120 కిలోమీటర్స్ అని తీసుకుంటున్నా. ఓకేనా. నెక్స్ట్ స్పీడ్ S1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? కాన్స్టాంట్ కదా, 30 కిలోమీటర్ పర్ అవర్, 30 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా. రైట్. సో అలాంటప్పుడు మనకు టైం పీరియడ్ ఏ విధంగా వస్తుంది మరి? వేర్ T1 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. ఓకేనా. డిస్టెన్స్ 120 డివైడ్ బై 30, 120 డివైడ్ బై 30 ఇస్ నథింగ్ బట్ ఎంత? 4 అవర్స్, 4 అవర్స్. ఓకేనా. రైట్. సో ఇప్పుడు సెకండ్ కేసులో ఒకసారి చూద్దాం. సెకండ్ కేసులో మనం ఏం చేద్దాం? డిస్టెన్స్ ను పెంచుదాం. ఓకేనా. డిస్టెన్స్ ను పెంచుదాం. ఎంత పెంచుదాం? సపోజ్ వేర్ D2 ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 240 అనుకుంటున్నాను నేను, 240 కిలోమీటర్. కన్వీనియంట్ గా అర్థం కావడం కోసం నేను ఈ వాల్యూస్ తీసుకుంటున్నా. మీరు 150, 180 ఏది తీసుకున్నా కూడా ఆన్సర్లు వస్తాయి, ప్రాబ్లం లేదు. ఓకేనా. రైట్. సో ఇప్పుడు స్పీడ్, లేకపోతే నేను ఇక్కడ మీకు అర్థం కావడం కోసం ఇంకొంచెం వేరియేషన్ చేస్తున్నాను. చూడండి, 180 తీసుకుంటున్నాను, 180 కిలోమీటర్స్. స్పీడ్ అనేటువంటిది ఏ విధంగా ఉంది? కాన్స్టాంట్, అంటే 30 కిలోమీటర్ పర్ అవర్, 30 కిలోమీటర్ పర్ అవర్. రైట్. సో ఇప్పుడు టైం పీరియడ్స్ ఏ విధంగా మార్పు చెందుతుందో ఒకసారి చూద్దాం. వేర్ T2 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడ్ బై స్పీడ్. రైట్. సో 180 డివైడ్ బై 30 కదా, 180 డివైడెడ్ బై 30 ఇస్ నథింగ్ బట్ 6 అవర్స్. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్పీడ్ అనేది కాన్స్టాంట్ ఉంది, బట్ డిస్టెన్స్ చూడండి. డిస్టెన్స్ ఇక్కడనేమో ఫస్ట్ లో 120 వేసినాం, అప్పుడు మనకి 4 అవర్స్ వచ్చింది. ఓకేనా. రైట్. ఇక్కడ 180 వేసినాం, 6 అవర్స్ వచ్చింది. అంటే అర్థం ఏంటన్నట్టు, డిస్టెన్స్ పెరిగితే టైం పీరియడ్స్ కూడా పెరుగుతున్నాయి. ఎప్పుడు? స్పీడ్ కాన్స్టాంట్ ఉన్నప్పుడు. ఓకేనా. బాగా అబ్జర్వ్ చేయండి.
ఒకవేళ డిస్టెన్స్లు పెరిగితే స్పీడ్స్ టైం పీరియడ్స్ అనేటువంటి ఏమవుతున్నాయి, అవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకేనా? సో కంక్లూడ్ చేయొచ్చు మనం ఏమని తక్కువ, డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం పీరియడ్. డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం పీరియడ్. అవునా కదా? రైట్. సో ఇప్పుడు మనం లాజికల్ వేలో చూద్దాం. చూడండి మళ్ళీ లాజికల్ వేలో. సో ఇప్పుడు డిస్టెన్స్ ఓకేనా, d1 ఈజ్ టు d2 ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ ఎంత ఉంది 120, తర్వాత ఎంత ఉంది 180. ఓకేనా? రైట్. ఒకసారి చూస్తే 6 తోటి 6 రెండ్ల, నెక్స్ట్ 6 తోటి 6 మూడుల. ఓకేనా? రైట్. సో ఇప్పుడు డిస్టెన్స్లు అయిపోయినాయి కదా, టైం పీరియడ్స్ t1 ఈజ్ టు t2 చూద్దాం. చూడండి. సో ఇదేమో 4 అవర్స్, ఇదేమో 6 అవర్స్. రేషియో ఏ విధంగా వస్తుంది, 2 రెండ్ల 2 మూడుల. వాట్ ఏ మ్యాజిక్, వాట్ ఏ మ్యాజిక్. ఓకేనా? ఒకసారి మ్యాజిక్ చూడండి. డిస్టెన్స్లు ఏ రేషియోలో పెరిగితే టైం పీరియడ్స్ కూడా అదే రేషియోలో పెరుగుతుంది. దాన్నే మనం అనులోమానుపాతం అంటాం, దాన్నే మనం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అని అంటాం. ఓకేనా? సో అనులోమానుపాతం అంటే ఏంటి, ఒక వస్తువు యొక్క విలువ పెరిగితే మరొక వస్తువు విలువ కూడా పెరిగితే దాన్ని మనం అనులోమానుపాతం అని అంటాం. రైట్. సో ఇక్కడ చూడండి, డిస్టెన్స్లు 2:3 లో ఉంటే టైం పీరియడ్ షుడ్ బి ఇన్ 2:3. ఓకేనా? సో కంక్లూడ్ చేయాల్సినటువంటి విషయం ఏంది తక్కువ, ఈ 3 టాపిక్లలో అంటే మనం 3 గురించి నేర్చుకున్నాం కదా. ఓకేనా? 3 గురించి నేర్చుకున్న వాటిలో ఫస్ట్ ఏమొచ్చింది చెప్పండి మనకి. ఫస్ట్ వచ్చేసి మనకు వేర్ డి ఈజ్ కాన్స్టాంట్ గా ఉన్నప్పుడు స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఓకేనా? కానీ మిగిలిన 2 సందర్భాల్లో ఏ విధంగా వచ్చింది చూడండి. మిగిలిన 2 సందర్భాల్లో వేర్ డి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. ఓకేనా? రైట్. ఇంకొకటి వేర్ డి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. వేర్ డి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అంటే డిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ అయితే వేర్ డిస్టెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం కూడా. అయితే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోండి అంటే డి అంటే డైరెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. డితో ఏది వచ్చినా సరే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని అంటే. ఓకేనా? మొత్తానికి మనకు 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఒకటి డిస్టెన్స్, ఇంకోటి టైము, నెక్స్ట్ ఇంకోటి స్పీడ్. అవునా కదా? సో డిస్టెన్స్ లేకుండా మిగిలిన 2 వస్తే ఇన్వర్స్. డిస్టెన్స్ అనేది ఎక్కడైనా మీకు కనిపిస్తే కనుక డిస్టెన్స్ ఇస్ డైరెక్ట్లీ, డి ఫర్ డైరెక్ట్లీ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డి ఫర్ అంటే డైరెక్ట్లీ అనే మైండ్ లో మీకు గుర్తుపెట్టుకుంటే, సో మీరు టీ ఇచ్చినా ఎస్ ఇచ్చినా అది డితో ఉందనుకోండి, అది డైరెక్ట్లీ ప్రొఫెషనలేగా. ఓకేనా? ఒకవేళ ఈ డి అనేటువంటి టర్మ్స్ లేదనుకో, మళ్ళీ మిగిలిన 2 టర్మ్స్ ఏముంటాయి మరి, స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఇంటూ టైం అనేది ఎప్పుడైనా సరే ఏ విధంగా ఉండాలి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉండాలి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉండాలి. ఓకేనా? సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకేనా? ఏది మన యొక్క టైము, స్పీడు, డిస్టెన్స్ సంబంధించినటువంటిది ఏదైతే మనం తీసుకున్నామో దాంట్లో ఈ కన్వర్సేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. సో ఈ సెషన్ కి సంబంధించినటువంటిది అంటే ఈ వీడియో వరకు మనం ఈ బేసిక్స్ విషయాల గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ సెషన్ లో మనం ఆవరేజ్ స్పీడ్, రిలేటివ్ స్పీడ్ అనేటువంటి దాన్ని ఏ విధంగా జనరేట్ చేస్తాం, అసలు దానికి ఉన్నటువంటి మీనింగ్ ఏంటి ఇంతకు. సో ఆవరేజ్ స్పీడ్ ని ఎందుకు ఆ విధంగా చేయాలి, రిలేటివ్ స్పీడ్ ఎదురెదురుగా ప్రయాణం చేసినప్పుడు ఎందుకు గలపాలి, నెక్స్ట్ ఒకే దిశలో ప్రయాణం చేస్తే కనుక మనం ఎందుకు సబ్ట్రాక్ట్ చేయాలి వాటి యొక్క వేగాలను, సో అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మీకు తెలుసు కదా, ఈ సెషన్స్ కనుక నచ్చినట్లయితే మీరు మీ వంతుగా మీ ఫ్రెండ్స్ కు ఇన్ఫార్మ్ చేయండి. నేను ఎంత బేసిక్ లెవెల్లో మీకు చెప్తున్నానో ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో చాలా అంటే చాలా బేసిక్ లెవెల్. ఈవెన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కెన్ బి అండర్స్టాండ్ మై లాంగ్వేజ్, మై కాన్సెప్ట్, మై థియరీ. ఓకేనా? సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్లు కూడా ఇంత విపులంగా ఓకేనా, ఒకవేళ అర్థం కాకపోతే కనుక రివిజన్ ఓకేనా, లేకపోతే రిపీటెడ్ గా మీరు చూసే ప్రయత్నం చేయండి. బట్ మొత్తానికి కాన్సెప్ట్ పరంగా చూడండి, మీకు నేను ఇవంతా ఎక్స్ప్లెనేషన్ చేసి కూడా లాజికల్ వేరే విధంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. మీ అందరికి తెలుసు రేషియో ఇస్ ది బెస్ట్ మెథడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఓకేనా? రేషియో మెథడ్ అనేది ఆ రేంజ్ లో ఉంటుంది ఇంతకు. సో మీకు నేను ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజ్ లో కూడా ఏ విధంగా అయితే వితౌట్ ఎక్స్ అండ్ వైస్ తోటి మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను. సో టైమ్ అండ్ డిస్టెన్స్, మిగిలిన అన్ని టాపిక్ లో కూడా వితౌట్ ఎక్స్ అండ్ వైస్, నో ఫార్ములాస్. సిద్ధు సార్ హ్యావ్ ఓన్లీ లాజిక్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. రైట్ గైస్, ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక వ్యక్తి 2 పట్టణాల మధ్య గల 65 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 10 నిమిషాలలో చేరుకున్నాడు. అయినా అతని వేగం మీటర్ ఫర్ మినిట్లలో ఎంత? ఇది కొంచెం కొత్తది. ఓకేనా? సో ఇది న్యూ ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో నుంచి తీసుకున్నటువంటిది, ఇంగ్లీష్ మీడియం. క్వశ్చన్లో మనకు జనరల్గా కిలోమీటరు హవర్సు ఇస్తే కిలోమీటర్ ఫర్ అవర్ వస్తుంది, మీటరు సెకండ్ ఇస్తే మీటర్ ఫర్ సెకండ్ వస్తుంది. కానీ ఇక్కడ లాజిక్ ఏమడిగింది చెప్పండి, జనరల్గా మీటర్ ఫర్ సెకండ్ ఉండాలి, కానీ ఇక్కడ మీటర్ ఫర్ మినిట్ అడుగుతుండు. సో క్వశ్చన్కి కొంత వేరియేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను నేను. ఓకేనా? బేసిక్ లెవెల్ క్వశ్చన్సే, ఇక ఒకటే దానిపైన మనం ఉండిపోవాల్సిన అవసరం లేదు. అంటే
వేర్ డి ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనేటువంటి స్టాండర్డ్ ఫార్ములా మీద డిస్టెన్స్ కనుకోవచ్చు, స్పీడ్ కనుకోవచ్చు, టైం కనుకోవచ్చు. రెండు టర్మినాలజీస్ మీద మనకు క్వశ్చన్లో ఇస్తే కనుక ఇంకా మూడో తెలియనటువంటి వాల్యూస్ని మనం కనుక్కోవచ్చు. మళ్ళీ టైం కనుక్కోవడం, డిస్టెన్స్ కనుక్కోవడం, స్పీడ్ కనుక్కోవడం అందులోనే ఇంకా ఉండిపోవాల్సిన అవసరం లేదు. మీకు మైండ్ గుర్తుకు రావాలి. ఓకేనా? స్టాండర్డ్ ఏదైతే ఫార్ములా ఉందో వేర్ డి ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనేది, సో దాని ప్రకారంగానే మనం ఆన్సర్లు అన్నీ కూడా చేస్తున్నాం. రైట్, ఈ క్వశ్చన్లో చూడండి, ఇది కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది.